జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులందరికీ నమస్కారములు. నేను ఎంఎస్ హాష్మి, ఫార్మర్ సెక్రటరీ, జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్. రేపు 18న జరగబోయే హౌసింగ్ సొసైటీ ఎన్నికల సందర్భంలో మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి మీ ముందు ఉన్నాను. నేను ఫస్ట్ ప్రియారిటీ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి నాన్ అలాంటి సభ్యుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. మేము నా తోటి గత పాలక మండలి గతంలో కూడా నాన్ అలాంటిస్కి లెవెల్ బెస్ట్ ప్రయత్నం చేసి వాళ్ళకు ఏదో సహకారం చేసి ప్లాట్లో సాధిద్దామని ప్రయత్నం చేశాము. ఒక సమయంలో అయితే బండ్లగూడలో ఉన్నటువంటి రాజీవ్ సుహాగుర హౌసింగ్ దాంట్లో కూడా మేము ప్రయత్నం చేశాం. అప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ దురదృష్టవశాతం మనకు గవర్నమెంట్ చేంజ్ అయింది, తెలంగాణ వచ్చింది, అది మనం సాధించలేకపోయాం. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నేను కేవలం ప్రాక్టికల్గా ఒక వాగ్దానం చేయదలుచుకున్నాను. అదేంటంటే నేను మన దగ్గర 9.14 ఎకర్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, మన ఆధీనంలో ఉన్నది. దాని మీద మనము సాధించుకునేడానికి లెవెల్ బెస్ట్ ప్రయత్నం చేస్తున్నాము. అది మన కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ సాధించుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తాము. వీలైతే ముఖ్యమంత్రి గారితో కూడా రిక్వెస్ట్ చేసేసి వారితోటి ఏ లెవెల్లో అయినా కానీ ప్రయత్నం చేసి సాధించడానికి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ అది సాధించకపోయినట్టయితే మా దగ్గర ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి మేము పోతున్నాము. మనకు గవర్నమెంట్ కూడా మనకు ఫ్రీగా ల్యాండ్ ఇచ్చే ప్రసక్తి ఉండదు, గతంలో కూడా ఇవ్వలేదు, రేపటికి కూడా ఇవ్వదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రైవేట్ ల్యాండ్ కొనటానికి ప్రయత్నం చేస్తాము. ఆ ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనటానికి మన దగ్గర సొసైటీలో 4 కోట్ల రూపాయలు గత పాలక మండలి రిజర్వ్ చేసి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత సొసైటీలో ఉన్నటువంటి డబ్బులో ఇంకా కొద్దిగా కాస్తో కూస్తో దాంట్లో ఎక్కువ చేసి మనం ల్యాండ్ చుట్టుపక్కల 35-40 కిలోమీటర్ రేడియస్లో మంచి సెంటర్ ప్లేస్లో ఒక 8-10 ఎకరాలు భూమి తీసుకొని దాని మీద పర్ఫెక్ట్గా ఒక జర్నలిస్ట్ సిటిజన్షిప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఆలోచన ఉన్నది. దానికి నా ప్యానెల్ వచ్చినట్టయితే తప్పనిసరిగా నేను 6 నెలల్లో మాత్రం మన మిత్రులకు, సభ్యులకు ఒక రిజల్ట్ చూపిస్తానని చెప్పేసి మీకు ప్రామిస్ చేస్తున్నాను. దానికి బట్టి మీ అందరితోటి నేను కోరుకుంటున్నది ఏంటంటే నాకు కాదు, నాతో పాటు ప్యానెల్కి మొత్తం ఓట్లు వేసేసి నా ప్యానెల్ని గెలిపించాలని నేను మీతో కోరుతున్నాను. ఎందుకంటే ఆ ప్యానెల్కి గెలిపించకపోయినట్టయితే మనము ఎక్స్ట్రాడినరీ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ మళ్ళీ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వల్ల మన ఏదైనా డిసిజన్ తీసుకోవాలంటే వీలు పడదు. మళ్ళీ పాత పరిస్థితి ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉండేటట్టు అయిపోతుంది. కాబట్టి మీ అందరితోటి రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతులు జోడించి మీ అందరితోటి సవినీయంగా మనవి చేస్తున్నాను. మా ప్యానెల్ని పూర్తిగా సపోర్ట్ చేసేసి జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో మాకు గెలిపించాలని చెప్పేసి భారీ మద్దతుతో మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి మీతోటి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.